మీలో ఎంతమంది ఫేస్ చేస్తున్నారు గ్యాస్ సిలిండర్ల ప్రాబ్లం? మేమైతే చాలా అంటే చాలా ఫేస్ చేస్తున్నాము. చాలా సఫర్ గూడా అవుతున్నాము. మా దగ్గర ఒకటే సిలిండర్ ఉంది. మా దగ్గర గ్యాస్ బుక్ లేదన్నమాట. సో, మేము బ్లాక్‌లో తీసుకుంటాము ఎప్పుడైనా గూడా. ఇంకా అవి ఇప్పుడు దాని ప్రాబ్లమ్ అయితే చాలా ఉంది గదా! మేమైతే ఇంకా దానికోసమని వెయిట్ చేయకుండా ఇండక్షన్ స్టవ్ దొరుకుతుందేమో అనేసి కొనుక్కుందామని బయటకొచ్చాము. ఇంతలో మాకు రిలయన్స్‌లో వెజిటబుల్స్ తీసుకోవాలని రిలయన్స్‌కైతే వచ్చాము. ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఫ్రూట్స్ అమ్ముతారు. సో, ఎప్పుడు చూడనివి గూడా ఉంటాయన్నమాట. ఇవాళ మాకైతే మంచి డేనే అనుకుంటా, తక్కువకొచ్చాయి. ఇంకా ఆఫర్స్ కూడా పెట్టారు. మెయిన్‌గా అయితే పిల్లల్ని తీసుకొనైతే ఎక్కడికెళ్ళకూడదు ఇలాంటి వాటికి. మా పాప అయితే చాలా అంటే చాలా సతాయిస్తది. మా బుడ్డోడైతే చాలా ఎంజాయ్ చేశాడు. ఇదంతా చూసుకుంటా వానికి మంచి కలర్‌ఫుల్‌గా కనిపించేసరికి వాడు చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. మా పాప అయితే మమ్మల్ని ఫుల్ అంటే ఫుల్‌గా సతాయించింది. మేము ఇంకా అన్నీ మాకు కావాల్సిన ఐటెమ్స్ అయితే తీసుకున్నాము. రిలయన్స్‌లో ఏంటంటే బెనిఫిట్, నైట్ టైంలో వెళ్తే ఒక 8-9 మధ్యలో వెళ్తే మాత్రం మనకి తక్కువ రేట్‌కి దొరుకుతాయన్నమాట. పాలు కానీ, పెరుగు కానీ, ఇంకా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తక్కువకి దొరుకుతాయన్నమాట. మేమైతే ఎప్పుడెళ్ళినా ఇదే టైంకెళ్తాము. ఇంకా అక్కడ బిల్ వేయించుకొని మేము ఇండక్షన్ స్టవ్ కోసం అయితే డీమార్ట్‌లో ఏమన్నా ఉంటాయేమో అనేసి డీమార్ట్‌కి అయితే వెళ్తున్నామన్నమాట. ఇంకా డీమార్ట్‌కెళ్ళి చూస్తే అక్కడ కూడా లేవు. సో, అదేంటి అని అక్కడ స్టాఫ్‌ని అడిగితే అయిపోయాయి అని చెప్పారు. ఇంకా మాకైతే ఏం చేయాలో అర్థం కాలేదు. ఈ ఒక్క దాని కోసం ఇంత తిరుగుతామని అయితే నేనైతే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దాని తర్వాత అన్నీ చూసాము. మా పాప తిరుగుతా ఉందన్నమాట. దాని తర్వాత ఇంకా ఏం చేయాలో అర్థం కాక రిలయన్స్ కూడా వెళ్ళాము. ఇంకో రిలయన్స్ స్టోర్‌కి ఇంకా అక్కడ కుదరక ఇంకా గమ్మున ఫాస్ట్ ఫుడ్‌కొచ్చి మా పాప నూడిల్స్ అని అడిగితే నూడిల్స్ ప్యాక్ చేయించుకొని ఇంటికెళ్ళి తినేసి పడుకున్నాము. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.